కలిసి పనిచేయాలంటే అలయన్స్ పెట్టుకోడు. వాళ్ళకి 21% ఓట్ బ్యాంక్ ఉంది, టీడీపీకి 22% ఓట్ బ్యాంక్ ఉంది. మీరు ఇప్పుడు TV5, NTV, ABN, TV9 సర్వేలు తీసుకోండి, మీ సర్వేలు చేయండి. 10లో 5-6 మంది నన్ను కోరుకుంటున్నారా లేదా? మీరే. బాబు 10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మరలా కావాలా? 80,000 కోట్లు వడ్డీ కట్టలేకపోతున్నారు. మరో 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అదానీకి, మోదీకి అమ్మేసిన చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కావాలా? లేదా 5 లక్షల కోట్లు తెచ్చారు, ఇచ్చారు, ఇవ్వగలరు అనే కదా 9 మంది ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ మొదలుకొని దేవగౌడ, మన్మోహన్ సింగ్, మోదీ గారు నన్ను కలుస్తున్నది. ఈరోజు 16 ముఖ్యమంత్రులు, స్టాలిన్, కేజ్రీవాల్, రేవంత్ రెడ్డిలు నన్ను కలుస్తుంది. ఐ కెన్ సాల్వ్ ది ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ క్రైసిస్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది హిందూ వర్సెస్ క్రిస్టియన్, హిందూ వర్సెస్ ముస్లిం. ఐ నో హౌ టు ప్రమోట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ, unity. We are all God's wonderful creation. We must dwell together. We will have alliance if they are serious about it. Otherwise, let us defeat them utterly, save the state through Vishaka. Thank you. Sir, దేశ విదేశాల్లో మీరు ప్రసంగం కోసం ఎదురు చూసేవారు గతంలో. ఇప్పుడు బాలగారిని సోషల్ మీడియాలో కామెడీ మ్యాన్గా ట్రోల్ చేస్తున్నారు. దానికోసం ఏం లేదు, ఆ 2 పార్టీలకి భయం పుట్టుకుంది. వాళ్ళే మీడియా ఓనర్స్, వాళ్ళే యూట్యూబ్ ఓనర్స్, డబ్బులు ఇచ్చి ఏయో చేయిస్తున్నారు. అది ఒకప్పుడు, ఇప్పుడు అట్లా లేదు. మీరు ట్రెండ్ చూడండి, ట్రెండ్ మారిపోయి. ఒకప్పుడు 2014లో మోదీ వేవ్, ఇప్పుడు పాల్ వేవ్ ఉంది. అది మీకు తెలిసిపోయింది. ఇంకా నేను పూర్తిగా ప్రతి గ్రామం తిరగక ముందే ఎలాగుంది అంటే, ఈ 60 రోజుల్లో ఇంకా తిరిగిన తర్వాత ఎలాగుంటుంది. అభివృద్ధి ఎవరు చేయగలరు? అప్పులు ఎవరు తీర్చగలరు? కంపెనీలు ఎవరు తేగలరు? ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు? ఉచిత విద్య, వైద్యం ఎవరు చేయగలరు? మోదీ గారిని చూసాం 10 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు చూస్తాం. ఇంకెన్ని సంవత్సరాలు మీరు వారిని చూస్తారు? చూస్తూనే ఉన్నాం. వాళ్ళు నాశనం చేస్తూనే ఉన్నారు, మనం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ₹1 నాకు రిలీజ్ చేయకపోయినా, పీస్ మిషన్ రెస్టోర్ చేయకపోయినా రోడ్ల మీద తిరిగేస్తున్నాను. ఒకప్పుడు 747లో హెలికాప్టర్లో తిరిగినోని నన్ను తక్కువ అంచనా వేసుకున్నాను. ఇంత మహానుభావుడు, ప్రపంచ శాంతిదూత రోడ్ల మీద తిరుగుతాడా? అరే, అంబేద్కరే కాళ్ళతో మంత్రి పదవిని తన్నేసి బయటకు వచ్చేసాడే, గాంధీయే ప్రాణం పెట్టాడే, పూలే ప్రజల కొరకు ఎంతో త్యాగం చేశాడే, యేసు ప్రభు దేవుడిగా ఉండి ఒక మానవుడిగా పుట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడే, యేసు ప్రభు దేవుడై ఉండి రక్షకుడిగా ఈ లోకం వచ్చినప్పుడు నేనెంతోని విశాఖ జిల్లాలో పుట్టి చిట్టివలసలో, తగరపలసలో 10th వరకు చదివి, నర్సీపట్నం ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ అనకాపల్లిలో డిస్కంటిన్యూ చేసి ప్రపంచానికి వెళ్ళి 260 కోట్లు ఫ్యాన్స్ని సంపాదించుకున్నానే. ఈరోజు అమితాబ్ బచ్చన్ పేరు ప్రపంచంలో ఎవరికి తెలియదే, మన ఇండియాలో తప్ప. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు ఎవరికి తెలియదే, మన 2-3 రాష్ట్రాల్లో తప్ప. నా పేరు తెలియని వారు ఎవరున్నారు? చూసారా, అమ్మాయిలు ఓనర్స్ చప్పట్లు ఎందుకు పడుతున్నారు? ఇది మన ఫాలోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.